వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎండి యునాని సీనియర్ సెక్సాలజిస్ట్ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలా మంది అండి 20 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు చాలా మంది అంగసమన సమస్యతో బాధపడతా ఉన్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ యునానీలో ఉంది. అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలిస్తే యునాని మెడిసిన్ దానిపైన పనిచేస్తుంది అంటున్నారు. సో అది ఎలానో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, యునాని మెడిసిన్ అనేది ఏదైతే రూట్ కాజ్ ఉందో, ఏదైతే ప్రాబ్లం ఉందో అంగస్తంభన సమస్య, దాని మీద పనిచేసి ఆ ప్రాబ్లం ని క్లియర్ చేస్తుంది అంటున్నారు. ఫస్ట్ ఏంటంటే ఎవరు పేషెంట్ వచ్చినా కూడా వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తామంటున్నారు. ఎలా సార్? అయితే చాలా మంచి ప్రశ్న అడిగారండి. నేను డీటెయిల్ గా చెప్తాను. యూజువల్లీ ఏమైతుందంటే అబ్బాయిలు 13 నుంచి 14 నుంచి హస్తప్రయోగం మొదలు పెడుతున్నారు. ఓకే సార్. నాకైతే వచ్చి పేషెంట్ చెప్తారు ముంగటనే, నేను 8th క్లాస్లో నాకు మా ఫ్రెండ్స్ చెప్పారండి అలా హస్తప్రయోగం చేయాలంటే అది వీర్యం వెళ్తుందంటే అప్పటి నుంచి మొదలు పెడితే నేను ఇప్పుడు నాకు 30-35 అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కంటిన్యూ డైలీ చేస్తుంటారు వాళ్ళు. నరాలు ఏం కావాలి వాళ్ళకి చెప్పండి. ఒక స్పామ్ తయారవడానికి నియర్లీ 80 days పడుతుంది. అది తీస్తూనే ఉంటే ఆ సైకిల్ ఎలా వాళ్ళ దగ్గర ఉండాలి. అయితే చాలా మటుకు అది ఎఫెక్ట్ చేస్తుంది. అది హస్తప్రయోగం, అది డిఫరెంట్ టాపిక్, తర్వాత మాట్లాడదాం. ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు ఎప్పుడైతే వాళ్ళు 20-22 సంవత్సరాలకు వస్తారో, ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ తో కలుస్తారో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే ఆయనకు అరే ఎప్పుడైతే వెళ్ళాలి కలవాలనుకుంటాడో అంగం అసలు గట్టిపడదు, అతను టెన్షన్ తీసుకుంటాడు. అయితే ఈ యునానిలో మేము రూట్ కాజ్ చూస్తాం. అసలు ఇది ఇంకా ఎందుకైంది ఆ రూట్ కాజ్ చూస్తే మనకు ఏం తెలుస్తుందంటే, హిస్టరీ తీసుకుంటే ఇతను హస్తప్రయోగంలో ఉంటుండే. అయితే హస్తప్రయోగం వలన ఏమవుతుంది, అతను అది కొట్టుకోవడం వలన ఇక్కడ నరాలు అంటే కొంచెము డ్యామేజ్ అయిపోతాయి. అక్కడ నర్వ్స్ కూడా కంప్రెస్ అవుతాయి. వాస్తవం చాలా ఎండ్రాలజిస్ట్ ఏం కాదు చేయొచ్చు అంటే వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటున్నారు, కానీ అది మంచిది కాదు. దాని వలన బ్లడ్ సప్లై వెళ్ళట్లేదు, కొంచెం ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి హిస్టరీ ప్రకారం. ఇంకా ఏంటంటే నార్మల్లీ ఎరెక్షన్ రావడానికి కారణం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి కారణం ఏంటంటే అక్కడ బ్లడ్ సప్లై వెళ్ళదు అంగం వరకు. ఈ బ్లడ్ సప్లై ఎందుకు వెళ్ళదు, ఎందుకంటే అక్కడ బ్లడ్ వెజల్స్ అంటే 2 రకాలే ఉంటాయి. మంచి బ్లడ్ మన హార్ట్ పంప్ చేస్తే ఆ మంచి బ్లడ్ తీసుకొచ్చేయడానికి ఆర్టరీస్ అంటారు. ఆ ఆర్టరీస్ మన మజిల్స్ లోపల ఉంటాయి, అవి సేఫ్ ఉంటాయి, అవి తొందరగా డ్యామేజ్ అవ్వవు. కానీ అక్కడ పోయిన తర్వాత వెళ్ళిపోతుంది బ్లడ్. అక్కడ పోయిన తర్వాత బ్లడ్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఎప్పుడైతే మీరు ఇన్సర్ట్ చేస్తారో అప్పటి నుంచి ఇజాకులేషన్ వరకు మీ బ్లడ్ అక్కడ ఉండాలి అంగంలో. ఒకవేళ ఆ బ్లడ్ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఏదో యూజువల్లీ నేను ఇప్పుడు చెప్పినట్లు ఆర్టరీస్ అయితే హెల్దీ ఉంటాయి, చాలా టైం పడుతుంది డిస్ట్రాయ్ వరకు, ప్రాబ్లం వచ్చే వరకు. కానీ వెయిన్స్ ఏమవుతామంటే అక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది వెయిన్స్ హస్తప్రయోగం వలన అక్కడ వీనస్ లాక్ అనేది ఉంటది, అది దాంట్లో కొంచెం ప్రాబ్లం వచ్చేస్తుంది. దాని వలన ఆ బ్లడ్ లీక్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. అయితే ఇలాంటప్పుడు ఎరెక్షన్ రాదు, ఎందుకంటే అది రబ్ చేయడం వలన, ఎక్కువగా కొట్టుకోవడం వలన అక్కడ వీనస్ లాక్ ఖరాబ్ అయిపోతుంది. అదే ఆర్టరీస్ లోపల మంచిగా చూడండి మీరు, ఆర్టరీస్ కి చాలా టైం పడుతుంది. అయితే ఈ రూట్ కాజ్ అక్కడ చూస్తాము, ఆ వీనస్ లాక్ ని, ఆ వెయిన్స్ ని రిపేర్ చేస్తాము మెడిసిన్స్ తో, యునాని మెడిసిన్స్ తో. ఇంకోటి ఏంటంటే నార్మల్లీ ఇది అయితే బ్లడ్ ఫ్లోది మెయిన్ ప్రాబ్లం ఇది వస్తుంది. ఇంకోటి ఏంటంటే నార్మల్లీ అప్పుడప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఇది ఎవరికి అవుతుంది అంటే, వీళ్ళు 35 ఇప్పుడు 25 కు నేను చెప్పాను 25, 30, 40 వరకు ఇలా మేనేజ్ చేస్తారు. 40-45 కి వెళ్ళే వరకు ఏమవుతుంది అంటే వీళ్ళకు హార్మోన్స్ తగ్గుతాయి. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏమో తక్కువ అయిపోతుంది, ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువ అయిపోతుంది. దాని వలన వాళ్ళకు అసలు ఎరెక్షన్స్ అనేటివి చాలా తక్కువగా వస్తాయి. ఇక వాళ్ళు అంటే ఇదేందని మెంటల్లీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇలాంటప్పుడు ఏంటంటే మేము నేచురల్ వేలో టెస్టోస్టెరాన్ హార్మోన్స్ వచ్చే మెడిసిన్స్ అన్ని తయారు చేసి ఇస్తాము యునానిలో. అక్కడ అలాగా ఆ రూట్ కాజ్ పోతుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు నర్వ్ డ్యామేజ్ కూడా అవుతుంది. ఆ నర్వ్స్ ఏదైతే ఉంటాయో సిగ్నల్ కరెక్ట్ గా బ్రెయిన్ నుంచి రిలీజ్ అయిన తర్వాత బ్రెయిన్ నుంచి సిగ్నల్ వస్తుంది, అంగం గట్టి పడాలి. సెకండ్స్ లో అవుతుందండి. ఒక అమ్మాయిని చూసారనుకోండి, కోరికలు వస్తాయి అంటే అది బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది కెమికల్స్, అది నర్వ్ తీసుకెళ్ళాలి, నర్వ్స్ దగ్గర. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ హార్మోన్స్ ఉత్పత్తి అక్కడ ఇది ప్రాసెస్. అది కాదు, అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇది హార్మోన్స్ తక్కువ ఉండడం వలన ఈ ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ నర్వ్ డ్యామేజ్ అవ్వడం వలన ఈ ప్రాబ్లం వస్తుంది. అయితే షుగర్ పేషెంట్స్ లో నర్వ్ డ్యామేజ్ కూడా అవుతుంది. షుగర్ పేషెంట్స్ కి ఇంకా స్పైనల్ కార్డ్ ఇంజురీస్
ఎక్కువ లేకపోలేదు అప్పుడప్పుడు సర్జరీస్ చేస్తారు కింద పెల్విక్ ఫ్లోర్వి, Okay. లోపల ఏమైనా ఉంటాయి షియాటిగా, అది నర్వ్స్ ఏదైనా ఇంజురీ అవుతే ఇలాంటి ఎరెక్టైల్ అంగస్తంభన ప్రాబ్లమ్స్ రావచ్చు. అయితే Okay. వాటిని చూస్తూ మనము ఈ నరాల బలాన్ని అతను దూరం చేసుకుంటూ మెడిసిన్స్ ఇస్తాం, దాని వల్ల తగ్గుతుంది అనమాట. అయితే ఇలాంటివి సైకలాజికల్ ఇది కూడా వచ్చేస్తుంది కొంతమంది. వాళ్ళు రెండు సార్లు చేయలేకపోతారు, దాని తర్వాత ఇక వద్దు బాబు మేము మాకు ఏదో ప్రాబ్లం ఉందని వెళ్ళరు. అసలు ఏం చేయాలి మేము అన్నట్టు మా కళ్ళ నుంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి సార్, మేము ఏం చేయాలి అట్లా. పక్కన భార్య ఉంది కానీ మేము ఏం చేయలేకపోతున్నాం, రాత్రి అంతా అట్లనే ఉంటుంది, టెన్షన్ అవుతుంది నాకు, అంటే ఒక డిప్రెషన్లో వెళ్ళిపోతున్నాను నేను అని వివిధ రకాల కంప్లైంట్స్ ఇస్తారు. కారణాలు తెలుసుకొని దాని రూట్ కాజ్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేసేస్తాము. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే యునానీలో రూట్ కాజ్ తోని మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఇవన్నీ Correct. రూట్ కాజెస్. ఈ అంతే రూట్ సార్. కాజెస్ కి పర్ఫెక్ట్ మెడిసిన్ మీరు ఇస్తారు. సో మామూలుగా ఈ ప్రాబ్లమ్స్ అంటే ఈ రూట్ కాజ్ అన్ని తెలిసే కదా సార్ మనకి. ఈ ప్రాబ్లం తగ్గడానికి మనం యునానిలో ఎన్ని రోజులు ఆ మెడిసిన్ వాడాల్సింది వస్తుంది? టైం కంపల్సరీ టైం ఇవ్వాల్సి వస్తుందండి. ఏది Okay. మ్యాజిక్ డ్రగ్ ఉండదు. నార్మల్లీ ఏంటంటే ఈ మనము వాడే సిల్డెనఫిల్ సిట్రేట్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే థర్డ్ స్టేజ్ మెడిసిన్స్, ఉట్టి ఎరెక్షన్ కొరకే. ఓకే. మనం ఏంటంటే ముందు నుంచే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాబ్లం మళ్ళీ లైఫ్ లో రాకూడదు. రాకూడదు Yes. అని మనం చేస్తాము. Yes. లైఫ్ అంటే ఆ ప్రాబ్లం లైఫ్ లో రాకూడదు అంటే మన బాడీ టేక్ కేర్ చేసుకోవాలి. Yes. ఇంతకు ముందు మన బాడీయే కదా ఎరెక్షన్ ప్రాసెస్ అంతా నడిపించేది. Yes. ఇప్పుడు మన బాడీతో అవ్వట్లేదు, అందుకే డైరెక్ట్లీ మెడిసిన్ తీసుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు మన యునాని మెడిసిన్స్ వాడితే మన బాడీ ఏం చేస్తుందంటే మన హార్ట్ ని సరిగా పంపేలాగా చేస్తుంది, మన హార్ట్ ని హెల్దీ చేస్తుంది, వైటల్ ఆర్గన్స్ అన్ని, మన Okay. లివర్ ని సరిగా చేస్తుంది. ఎందుకంటే లివరే న్యూట్రియంట్స్ ఇస్తుంది, అంటే అంగానికి కావాల్సిన పౌష్టికాహారం ఏమంటారు Okay. దాన్ని, అంగానికి కావాల్సిన పౌష్టిక ఆహారం అని చెప్పొచ్చు, న్యూట్రియంట్స్. అవన్నీ ఆర్టరీస్ ద్వారా అక్కడ వెళ్తుంది. అది మనం తింటాము, అది జీర్ణం అవుతుంది, లివర్ దగ్గర పోతుంది, ఎంజైమ్స్ ఉంటాయి, రియాక్షన్ అవుతుంది, మంచిగా అక్కడ నుంచి విటమిన్స్ వెళ్తాయి, వెళ్ళి ఎక్కడ విటమిన్ అక్కడ పోతుంది. కళ్ళకు విటమిన్ ఏ పోతుంది, ఎక్కడ బోన్స్ పోతే కాల్షియం అటు నుంచి పోతుంది, అంటే అక్కడ నుంచే సప్లై అవుతుంది. అయితే మనం దానికి స్ట్రెంథన్ చేస్తాము, ఆ పర్టికులర్ విటమిన్ ఎక్కువయ్యేటట్టు చేస్తాం. ఓకే. అట్లా విటమిన్ B12 కానివ్వండి, ఏది కానీ ఆ ఫ్రూట్స్ తినండి, ఈ మెడిసిన్స్ అంటే మనం ఇచ్చే మెడిసిన్స్ తో అవన్నీ దొరుకుతాయి అనమాట. అలా మనం ఇచ్చే మెడిసిన్స్ తో పాటు డైట్ కూడా చెప్తారా మీరు? చెప్తాము, ఇది డైట్ తినాలని డెఫినెట్లీ చెప్పేసి. చెప్తామండి. Okay. ఎందుకంటే డైట్ తో కూడా మనము ట్రీట్మెంట్ చేయొచ్చు, డైటరీ మెడిసిన్ అంటారు దాన్ని. అలాగే డైట్ తో కూడా మేము హెల్ప్ తీసుకుంటాము. అలాగే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ నేను చెప్తుంటాను, ఎందుకంటే బ్లడ్ సప్లై దాని వలన అవుతుంది. కీగల్ ఎక్సర్సైజ్ చేయమంటాము, ఎందుకంటే దాంతో పెల్విక్ ఫ్లోర్స్ స్ట్రెంథన్ అవుతాయి. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చూసి రూట్ కాజ్ దూరం చేసేసి ఆ ప్రాబ్లం తొలగించేస్తాం మేము. లైఫ్ లో మళ్ళీ ఒక్కసారి వాడేనంటే అంతే. మెడిసిన్ లైఫ్ లో మళ్ళీ రాకూడదు. రాకూడదు. Okay, అలాగా సింపుల్. ఎవరికైనా అంటే నార్మల్లీ అప్పుడప్పుడు వీర్యం వెళ్ళిపోతుంటది, ఆలోచించగానే వీర్యం వెళ్ళిపోతుంది, అది నార్మల్ అంటారు చాలా మంది. కానీ అది అలా కాదు, ఇరిటేషన్ లెవెల్స్ అయిపోతాయి, వెళ్ళిపోతున్నది, అతను డిప్రెషన్ లోకి వెళ్తాడు. అది తక్కువైతే మంచిది కదా. ఎస్. ఈ సిస్టమ్ లో ఉంది, తక్కువ ఉంది. చాలా ఉంది బాబు నీకు ఎంత వెళ్ళని అంటే, అరే కళ్ళు ఉన్నాయి మనం ఏడుస్తూనే వెళ్ళాలి, నీళ్లు కళ్ళ నీళ్లు ఊరికి వెళ్ళిపోతే ఏం పోతుందా పోనీ అంటే అది కాదు కదా. ఇట్స్ నాట్ Yes. నేచురల్. ఈడ అయితే తడి అయిపోతుంది, అండర్వేర్ మంచిగా ఉండదు, అతనికి అండర్ గార్మెంట్స్ లో ఇరిటేషన్ లెవెల్స్ వస్తాయి, అది ఊరికే ఆలోచిస్తూనే వెళ్ళిపోతూ ఉంటది. కొందరికి ఏమైనా అంటే వాళ్ళ సంప్రదాయం వాళ్ళకు ఏంటంటే క్లీన్ గా ఉండాలని ఉంటది. అయితే వివిధ రకాల కమ్యూనిటీస్ వాళ్ళు అంటే అది ఒప్పుకోరు, అలా పోకూడదు అంట. అయితే ఆ వీడియో ఏదైతే వెళ్ళిపోతుంది అన్నోటిస్డ్, అంటే మనం ఇన్వాలంటరీలీ అది కూడా చేస్తాం మేము. ఫస్ట్ అది చేసి దాని తర్వాత మళ్ళీ వాళ్ళకు మంచిగా బలం వచ్చేటట్టు ఇస్తాం. ముందు స్టేజ్ లోనే బలం వచ్చేటట్టు ఇస్తే ఇంకా వెళ్ళిపోతుంటది వేడి వల్ల. కొన్ని వేడివి ఆపుతాము, వేడివి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పెడతాము, పెట్టి సెకండ్ స్టేజ్ మెడిసిన్, థర్డ్ స్టేజ్ లో ఎరెక్షన్ కి ఇస్తాం. ఇక్కడ ఉట్టి ఎరెక్షన్ కి అని ఉన్నది, సామాన్యంగా పోతారు, మెడికల్ తీసుకుంటారు, వాడతారు, అటుపోతారు. అయితే మనకు ఏంటంటే అది చేయకూడదు. ఈ స్టేజెస్ మంచిగా చేస్తూ మనం ట్రీట్మెంట్ కి వెళ్తే మనకు ది బెస్ట్ ట్రీట్మెంట్స్ మనకు వస్తాయి. రూట్ కాజ్ తోని మనకు అన్ని అంటే ఈ లైంగిక సమస్యలు అన్నిటికీ మనం ట్రీట్మెంట్ చేయవచ్చు. నిజంగా సార్, ఈ రోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి సొల్యూషన్, అంటే యునానీలో ది బెస్ట్ మెడికేషన్ ఏదైతే ఉందో, అంటే పూర్తిగా క్యూర్ చేసుకోవాలి రూట్ కాజ్ నుంచి అనుకున్న వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని సంప్రదిస్తారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ. షూర్ థ్యాంక్ యూ.